ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకు రావడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. అందును బట్టి దేవునికి స్తుతులు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. సో ఆత్మ అనే సబ్జెక్ట్ ని కొనసాగిస్తున్నాము. సో ఆత్మ గురించి చాలా మంది చాలా అభిప్రాయాలు చెప్తారు. సో ఏదేమైనప్పటికీ ఆత్మ గురించి నేను ఇది వరకు 4 వీడియోలు చేశాను. దాని కంటిన్యూషన్ గా ఇది 5వ వీడియో. కనుక ఆ 4 వీడియోలు మీరు చూసినట్లయితే ఆత్మ అనే సబ్జెక్ట్ గురించి మీకు చాలా బాగా అర్థమవుతుంది. కనుక అవి చూసిన తర్వాత ఈ వీడియోని కూడా మీరు చూసినట్లయితే ఆత్మ గురించి చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. అయితే దేవుని ఆత్మశక్తి మనిషి యొక్క ఆలోచన మీద, తలంపుల మీద, జ్ఞానం మీద పనిచేస్తుందని చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే ఆలోచన, తలంపులు, జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయండి. కానీ ఏది దేవుని ఆత్మ, ఏది దేవుని ఆత్మ నడిపింపు, ఏది దేవుని ఆత్మ కాని నడిపింపు, అంటే ఏది దేవుని ఆత్మ, ఏది దేవుని ఆత్మ కాదు అనే విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో చాలా చక్కగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఆత్మ అనే దాన్ని 2 రకాలుగా మనము విభజించాలి. సో ఒకటి దేవుని ఆత్మ. సో దేవుని ఆత్మని మనము పరిశుద్ధాత్మ అంటాము, సత్య స్వరూపయగు ఆత్మ అంటాము, అలాగే ఆత్మ అంటాము, దేవుని ఆత్మ అంటాం. రెండోది లోకాత్మ, అంటే లోక సంబంధమైనటువంటి ఆత్మ. అంటే దేవునికి ఆపోజిట్ గా లోకపరంగా పనిచేసే ప్రతిదీ కూడా అది లోకానికి సంబంధించిన ఆత్మ అనమాట. అంటే దేవునికి ఆపోజిట్ గా నువ్వు ఏ ఆలోచన, తలంపుతో, జ్ఞానంతో పనిచేసినా అది లోక సంబంధమైనటువంటి ఆత్మ. సో ఈ లోక సంబంధమైనటువంటి ఆత్మలో కూడా చాలా రకరకాలుగా మనము పిలుచుకోవచ్చండి. దురాత్మని, అపవిత్రాత్మని, భ్రమపరిచే ఆత్మని, లౌకిక ఆత్మని, ఇంకా మనుష్యాత్మని, భ్రష్టాత్మని, ఇలా చాలా రకాలుగా వాటిని లోకపరంగా పిలుచుకునేటువంటి అవకాశాలు బైబిల్లో ఉన్నాయి. సో ఏదేమైనా సరే దేవునికి ఆపోజిట్ గా లోకపరంగా, అంటే దేవుని ఒకవైపు లోకం ఒకవైపు పెట్టినప్పుడు ఆ దేవునికి సంబంధం లేకుండా కేవలం లోకానికి సంబంధించే మీరు ఆలోచించిన, ప్రయత్నించిన, పని చేసినా, ఏది చేసినా అది లోకపరమైనటువంటి ఆత్మ. సో ఒకటి దేవుని ఆత్మ. సో ఇలా మనము ఆత్మ అనే దాన్ని 2 రకాలుగా మనం విభజించాలి. సో ఏది దేవుని ఆత్మ, ఏది దేవుని ఆత్మ కాదు అనే విషయాలు మనము లేఖనాల ద్వారా ధృవీకరించుకుందాం. కనుక లేఖనాల ఆధారంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1 యోహాను 4వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనించినట్లయితే, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు, దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే, ఇది వరకే అది లోకంలో ఉన్నది. సో ఇక్కడ మనము గమనించినట్లయితే ఒక వ్యక్తి, సాధారణంగా ఏ వ్యక్తి అయినా తీసుకోండి, ఆ వ్యక్తి ఎంత మంచోడైనా, ఎంత గొప్పోడైనా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, ఎంత మంచి పేరు కలిగినటువంటి వ్యక్తి అయినా సరే, ఆ వ్యక్తి యేసు ప్రభుని ఒప్పుకోలేదు అనుకోండి, ఆ వ్యక్తికి దేవుని ఆత్మ లేదు అని మనం గ్రహించాలి. సో ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభును ఒప్పుకోకపోతే ఆ వ్యక్తికి దేవుని ఆత్మ లేదు, లోకపరమైనటువంటి ఆత్మే తను నడిపిస్తుందని మనము గ్రహించాలి. అయితే మీరు అడగొచ్చు, క్రీస్తును ఒప్పుకుంటే ఆ వ్యక్తికి దేవుని ఆత్మ ఉన్నట్టేనా అని మీరు ఒక ప్రశ్న వేయచ్చు. ఇప్పుడు క్రీస్తును ఒప్పుకోవడం అంటే, యేసు ప్రభు అంటే నాకు చాలా ఇష్టం అండి అని చాలా మంది చెప్తూ ఉంటారు. యేసు ప్రభు అంటే నాకు చాలా ఇష్టం అండి, అందరి దేవుళ్ళు ఇష్టం అండి, యేసు ప్రభు చాలా గొప్పోడండి, మంచోడండి, పరిశుద్ధుడని అని చాలా మంది చెబుతూ ఉంటారు. సో యేసు ప్రభు అంటే నాకు ఇష్టమని చెప్పడం కాదండి యేసు ప్రభుని ఒప్పుకోవడం. యేసుక్రీస్తు ప్రభు అంటే వాక్యం అండి. దైవావేశం వలన కలిగినటువంటి వాక్యాన్ని మనం అంగీకరిస్తేనే దేవుని ఆత్మ మనలో ఉన్నట్టు. సో 1 యోహాను 4:6 మనం గమనించినట్లయితే, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. మీరు గమనించండి, ఇక్కడ అపోస్తులు చెబుతున్నారు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరైతే అపోస్తుల మాటలు, అపోస్తుల బోధలు వింటారో వారికి మాత్రమే దేవుని ఆత్మ పనిచేస్తుంది. సో వినని వారికి అది భ్రమపరిచే ఆత్మ వారికి ఉంటుంది. అయితే మీరు గమనించవచ్చు, పాత నిబంధన కావచ్చు, ధర్మశాస్త్రం కావచ్చు, ప్రవక్తల వచనాలు కావచ్చు, ఇంకా చాలా పాత నిబంధనలు ఉన్నటువంటి చాలా ముఖ్యమైన విషయాలు కావచ్చు, వీటన్నిటి యొక్క సారాంశము, వీటన్నిటి యొక్క నిజస్వరూపమే అపోస్తుల బోధ. ప్రైజ్ ద లార్డ్. సో చాలా వరకు మనము దేవుని వాక్యాన్ని బట్టే దేవుని ఆత్మని గ్రహించగలం. అలాగే 1 యోహాను 4వ అధ్యాయము 1 నుండి 2 మనం గమనించినట్లయితే,
ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తులు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మనం గమనించినట్లయితే, ఎందుకంటే అబద్ధ ప్రవక్తులు లోకంలో ఉన్నారు కనుక వారు ఐడియాలజీ కావచ్చు, తలాంపులు కావచ్చు, సిద్ధాంతాలు కావచ్చు, ఉద్దేశాలు కావచ్చు, ఇవన్నీ రైటా రాంగ్ అనేది మనకి ఎలా తెలుస్తుందంటే వాక్యాన్ని మనము పరీక్షించాలి. ఎందుకంటే క్లియర్ గా వాక్యం రాయబడింది, మీరు మళ్ళీ గమనించండి. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. సో ఎలా పరీక్షిస్తాం? వారి ప్రవర్తనను బట్టి వాక్యానుసారంగా వారు బోధిస్తున్నారా లేదా, వాక్యంలో ఉన్న విషయాలు వారు చెబుతున్నారా లేదా, లేక వారి సొంత ఉద్దేశాలు, సొంత ఐడియాలజీ, సొంత సిద్ధాంతాలు, సొంతంగా వాళ్ళు ఏదైనా చెబుతున్నారా లేదా అనేది మనం వాక్యాన్ని బట్టే మనం పరీక్షించాలి. అప్పుడు వాళ్ళకున్నది దేవుని ఆత్మ లేకపోతే లోకపరమైనటువంటి ఆత్మ అనేది మనం తెలుసుకోగలం. ప్రైజ్ ద లార్డ్. 1 కొరింథీ 2:11 మనం గమనించినట్లయితే, ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. ఇప్పుడు మనం ఉన్నామండి, లోకంలో మనుషుల గురించి మనం ఆలోచించామనుకోండి, ఆ వ్యక్తి అలా పైకి వచ్చాడు, ఈ వ్యక్తి ఇలా పైకి వచ్చాడని లోకంలో ఉన్న మనుషుల్ని ఇన్స్పైర్ గా మాదిరిగా తీసుకున్నాం అనుకోండి, మనం కూడా అలాగే నడుచుకుంటే మనకున్నది మనుష్యాత్మ. ఎందుకంటే ఇక్కడ వాక్యం ఉంది, ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషుల్లో ఎవరికి తెలియను. అంటే ఒక మనుషుని సంగతి మనుష్యాత్మకే తెలుస్తుంది. అంటే మనుషుల గురించి మనం ఆలోచించినా, మనుషుల్లా మనం అలాగే మనం ఉండాలని కోరుకున్నా మనకున్నది మనుష్యాత్మ. అలాగే మనం గమనిస్తే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. అంటే ఇప్పుడు మనం దేవుని సంగతులు ఆలోచించి, దేవుని సంగతులు మనం పరీక్షించి పరిశోధించి వాటిని మనం గ్రహించుకున్నట్లయితే మనలో దేవుని ఆత్మ ఉంటుంది. అంతేకాని మనుషుల గురించి ఆలోచించి మనుషుల సంగతులు తెలుసుకుంటే మనలో మనుష్యాత్మ ఉంటుంది. మీరు గమనించండి తేడా. అలాగే 1 కొరింథీ 2:12 మనం గమనించినట్లయితే, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకే మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ఇప్పుడు మనము దేవుని వలన మనకు దయచేయబడినవి మనం తెలుసుకోవాలంటే దేవుని ఆత్మని కలిగి ఉండాలి. అంటే కేవలం ఈ లోకంలో ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మసులుకోవాలి అని ప్రతి టెక్నిక్లు, కన్నింగు ఇవన్నీ చాలా మంది తెలుసుకొని ఉంటారు. సో దీన్ని లౌకిక ఆత్మ అంటారు అనమాట. అంటే లౌక్యం, చాలా మందికి లౌక్యం తెలుస్తుంది అనమాట. అంటే ఏ విషయాన్నైనా లోకంలో ప్రతి విషయాన్ని హ్యాండిల్ చేయగలరు అనమాట. కనుక మనలో ఉన్నది లౌకిక ఆత్మ, దేవుని ఆత్మ అనేది కూడా మనం గ్రహించాలి. ఎందుకంటే వాక్యం క్లియర్ గా రాయబడింది. సో దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకే మనము లౌకిక ఆత్మను కాక, సో దేవుని వలన మనకి ఏదైతే తెలియజేయబడుతుందో అవి తెలుసుకోవాలంటే మనకి లోక సంబంధమైన ఆత్మ కాదండి కావాల్సింది, దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను మనం పొందుకోవాలి. సో ఈ లౌకికాన్ని నువ్వు తెలుసుకొని నేర్చుకొని, లౌక్యాన్ని కన్నింగిని మనం తెలుసుకొని లోకపరమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందుకున్నట్లయితే అది లోకాత్మ, లౌకిక ఆత్మ. ఎందుకంటే లౌకిక ఆత్మను కాక, ఎందుకంటే దేవుని యొద్ద నుండి మనకు తెలియబడినటువంటి విషయాలు మనం తెలుసుకోవాలంటే లౌకిక ఆత్మను కాక అని అక్కడ రాయబడి ఉంది. కనుక ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు ఎంతవరకు అంతవరకు మనం తెలుసుకోవాలి. అంతేకాని లౌకిక ఆత్మ మనకి చాలా ప్రాముఖ్యం అని చాలా మంది జీవిస్తారు, అది తప్పు. ఇప్పటి వరకు దేవుని ఆత్మ గురించి, లోక సంబంధమైనటువంటి ఆత్మ గురించి తేడా మనము తెలుసుకున్నాం. ఎందుకంటే వాక్య ఆధారాలతో ఏది దేవుని ఆత్మ, ఏది లోకానికి సంబంధించినటువంటి ఆత్మ అనే విషయాలు మనము వాక్య రెఫరెన్స్ల ద్వారా మనము తెలుసుకున్నాం. సో ఇంకా ఆత్మ గురించి ఇంకొన్ని విషయాలు మరి ఒక వీడియోలో చాలా చక్కగా క్లుప్తంగా వాక్య ఆధారాలతో మనం తెలుసుకుందాం. కనుక ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించును గాక. ఆమేన్.